తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నీవు ప్రార్థించున్నప్పుడు నీ సోదరునిపై నీకు ఏమైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమింపుము. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు భగవానుడు ఒకనాడు తన శిష్యులతో యెరూషలేమునకు వెళుతూ ఫలించని అత్తి చెట్టును శపించెను. మరునాడు ప్రాతకాలమున వారు మార్గమధ్యమున పోవచ్చు ఎండిపోయిన చెట్టును చూసి యేసుకు తెలియజేసిరి. అప్పుడు యేసు, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచి ఈ పర్వతమును లేచి సముద్రమున పడమనినా అది పడును అని వివరిస్తూ, దేవునిని మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని మీరు తప్పగా పొందుదురు అని పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం. క్రీస్తు ప్రభు క్రైస్తవులమైన మనం చేస్తున్న ప్రార్థనలు నెరవేరాలంటే మనకు ఉండవలసిన ప్రముఖమైన లక్షణాలను ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిది విశ్వాసం, రెండవది సోదరునిపై ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఉండటం. కానీ ఈనాటి జీవవాక్యం ద్వారా క్రీస్తు ప్రభు పొరుగువారిపై ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఉండాలి అని సెలవిస్తూ ఉన్నారు. ఒకవేళ ఏమైనా మనస్పర్ధ అనగా తగాదాలు, ఈర్ష్య, ద్వేషం, చెడు చేయాలన్న ఆలోచన, పగ, కోపం, కుట్రలు, కుతంత్రాలు, మోసం వంటివి ఉండే వాటిని విడనాడి వారితో సఖ్యపడాలి, వారిని క్షమించాలి, వారితో క్షమింపబడాలి అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. నిర్మల హృదయంతో దేవుని అర్థించాలి అని కూడా యేసుక్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 23-24 వచనాల్లో కూడా క్రీస్తు ప్రభు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము అని క్రీస్తు ప్రభు పలికి ఉన్నాడు. అనగా క్రీస్తు ప్రభు మన నుండి కోరుతున్న గొప్ప లక్షణం తోటివారితో సఖ్యపడి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఉండాలి అని. అప్పుడు దేవదేవుడు మనం ప్రార్థనలో అడుగు ప్రతిదారిని దయచేస్తాడు. ప్రార్థించుదము. దయగల మా దేవా, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మేము ప్రార్థనలో మేము కోరినవన్నీ నెరవేరుటకు మేము ఏ విధముగా నడుచుకోవాలో తెలియజేసి ఉన్నారు. మేము విశ్వసించాలని, తోటి వారి మీద మనస్పర్ధ ఉంటే క్షమించాలని మాకు బోధించి ఉన్నారు. మా దైనందిన జీవితంలో మేము ఎవరి మీద అయితే మనస్పర్ధలు కలిగి ఉన్నామో వారిని క్షమించే విధంగా మాకు మీ కరుణా కటాక్షాలను దయచేయమని మీ ప్రియ కుమారుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.